అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. జల్బలులోని మంచు మనోజ్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతుంది. ఆదివారం మోహన్ బాబు మంచు మనోజ్కు మధ్య గొడవ జరిగిందనేటువంటి వార్త వైరల్ కావడంతో ఆ తర్వాత సాయంత్రం ఆయన హాస్పిటల్లో కూడా వెళ్ళడం, నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం, హాస్పిటల్ వైద్యులు కూడా తనకి ఇంటర్నల్ గా కొన్ని దెబ్బలు చలిగినట్టుగా నిర్ధారించడం, కొంత రెస్ట్ కూడా తీసుకోవాలంటూ కూడా వైద్యులకు సూచించడంతో తన పైన భౌతికంగా దాడి జరిగిందనేటువంటి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ ఆ దాడి ఎవరు చేశారు, ఇంకా దానికి సంబంధించి అయితే అధికారికంగా వీళ్ళెవరు ప్రకటన చేయట్లేదు. అంటే మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఒక అనుచరుడు వినయ్ అనేటువంటి వ్యక్తి దాడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇంకొంతమంది అనుచరులు దాడి చేసినట్టుగా వస్తున్నాయి. బట్ దీనికి సంబంధించి మంచు ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. దానికి నేను ఖండించేటువంటి ప్రయత్నం చేసినా ఎలాంటి గొడవలు జరగలేదు మోహన్ బాబుకి మనోజ్ కన్నప్పటికీ. బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది. ఖచ్చితంగా ఆయన మీద దాడి జరిగిందనేటువంటి కన్ఫర్మేషన్ అయింది. ప్రస్తుతం జన్పల్లిలోని మనోజ్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడికి కూడా దుబాయ్ నుంచి హుటాహుటిన మంచు విష్ణు చేరుకొని కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. మంచు మనోజ్‌కి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా లోపల ఉన్నట్టుగా కనపడుతుంది. 10 మంది దాకా తన పర్సనల్ స్టాఫ్ ఉందంటూ కూడా ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా మోహన్ బాబుకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, వారి అనుచరులు కూడా లోపలికి వెళ్లారు. వారు కూడా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో లోపలికి వచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మంచు మనోజ్ ఇంటి దగ్గరైతే కొంత హైడ్రామా అయితే కొనసాగుతుంది. లోపల ఏం జరుగుతుంది? ఏం ఎలాంటి అంశం అక్కడ చర్చకు వస్తుంది? అసలు లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అయితే బయటికి మాత్రం తెలియట్లేదు. కనీసం సెక్యూరిటీ కూడా చాలా దీన్ని చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరెవరు నంద్యాల నుంచి కూడా కొంతమంది వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక్కడికి మంచు మనోజ్‌కి సపోర్ట్‌గా. అదేవిధంగా మోహన్ బాబుకి అనుచరులుగా మరికొంతమంది కూడా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళినట్టుగా కనపడుతుంది. మరి దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారా? డిస్కషన్ నడుతుందా? లోపట ఇంతమంది జనాలు వెళ్తున్నటువంటి సందర్భంలో అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అనేటువంటి అంశానికైతే ఒక కన్‌ఫ్యూజన్ అయితే నెలకొంది. ప్రశ్నలైతే అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. లోపలికెళ్ళినటువంటి వ్యక్తుల్ని అడిగినా కూడా ఎవరు కూడా కరెక్ట్‌గా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. అసలు లోపల ఏం జరుగుతుంది? ఏం ఏం చేస్తున్నారు? అసలు దాడులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వాళ్ళు ఎక్స్‌ప్లోజ్ చేయలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ ఒకటైతే ఇదంతా కొద్ది రోజుల్లో మొత్తం సద్దుమణుగా అయిపోతుంది. ఇదంతా ఇంత పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటారనేటువంటి ఒక అంశాన్ని అయితే లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తికి చెప్తున్నారు తప్ప, లోపల ఏం జరుగుతుంది, ఇంకా ఎలాంటి ఘటనలేమైనా జరుగుతున్నాయనే దానికి సంబంధించి అయితే ఏం క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. దీంతోనే ఇక్కడ చాలా హైడ్రామా అయితే కొనసాగుతుంది. లోపలికి ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు? బౌన్సర్లు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వారందరూ లోపలికి వెళ్లి ఏం చేస్తున్నారు? మోహన్ బాబుకి సంబంధించిన మనుషులు గానీ, మనోజ్‌కి సంబంధించినటువంటి వ్యక్తులు గానీ కార్‌లలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ ఎందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు అనేటువంటి ఒక సందేహం అయితే నెలకొంటుంది. అయితే మంచు విష్ణు వస్తే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఏమైనా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. నాగమేఘాల మీద దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత ఒక్కసారిగా ఆయన కూడా అలర్ట్ అయ్యారు. మంచు విష్ణు ఇక్కడికి వచ్చి జల్పల్లి ఇంట్లోకి వెళ్తే గాని ఈ అంశానికి సంబంధించిన ఇంకేమన్నా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.